సన్నపాడు గ్రామంలో వరద నిమిషానికి వరద ఉధృతి పెరిగిపోతుంది. చూడండి, రాత్రి పారిన రాత్రి ఇంతకు మించి ఇంకా రెట్టింపుగా పారింది. ఇప్పుడే కొంచెం నెమ్మదిచ్చింది. ఇదిగోండి, ఇంకా మిరపతోటల్లో సగం పైగా నీళ్లు వచ్చాయి. ఈ చేలో చూడండి ఎలా ఉన్నాయో నీళ్ళు. పత్తి మొత్తం నీట మునిగిందండి. చూడటానికి ఏమీ లేదు. వరి నారైతే మాగాళ్ళు అయితే ఇంకా చెప్పుకోదగ్గ విషయం ఏమి కాదు. అది మొత్తం పూర్తిగా పోయింది. పత్తి ఏం కనపట్లేదు ఇక్కడైతే. చూడండి, కనపడ్డంత వరకు కూడా వాటరే కనపడుతున్నాయి. చూడండి, ఈ పొలంలో మిరపనారు సగానికి పైగా పొలంలో ప్రవహిస్తుంది. అందరూ ఈ మిరప పంటలు వేసి కూడా ఒక 2 రోజులు 3 రోజులు మాత్రమే అవుతుంది. అంతలో ఈ వరద ఉధృతి రావటం వల్ల చాలా ఎంతో డబ్బు పోసి వేసుకున్న మొక్కలు, కూలీల ఖర్చు కానీ ఇవన్నీ చూస్తే రైతుకి ఎంతో నష్టం. అంతా ఇంత కాదు ఆ రైతు పడే బాధ. చూడండి, నీరు, కాలువ, మాగాళ్ళలో నీళ్ళు, మిరపతోటలో నీళ్ళు అన్నీ కూడా ఒకటైపోయినాయి. చూడండి, దాదాపుగా మాగాళ్ళు, మిరపతోటలే ఉన్నాయి ఇక్కడ. మొత్తం అన్నీ కూడా జలమయం అయిపోయినాయి.